బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో సంచలనం రేపిన కుకట్పల్లి బాలిక మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. చోరీ కోసం వెళ్లి సహస్రను ఓ బాలుడే చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. బాలుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సహస్ర ఇంటి పక్క బిల్డింగ్ లో ఉంటున్న బాలుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తేల్చారు. చోరీ ఎలా చేయాలో, ఎలా తప్పించుకోవాలో, అడ్డొస్తే ఏం చేయాలో పక్కా ప్లాన్ ముందే అమలు చేసి పెట్టుకున్నాడని పోలీసులు గుర్తించారు. అంతా ముందుగానే పేపర్పై రాసుకుని అమలు చేసినట్లు తేల్చారు. ఇంట్లో చొరబడి 80,000 చోరీ చేశాడు. చోరీ చేసి వెళ్తుండగా బాలుడిని సహస్ర చూసింది. దీంతో సహస్రను హత్య చేసినట్లుగా తెలుస్తోంది. బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సునీల్, కుక్కడపల్లి సంచలనం సృష్టించిన సహస్ర హత్య కేసుకు సంబంధించి కూడా ఎట్టకేలకి కుక్కడపల్లి పోలీసులు ఛేదించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 5 రోజులు గడుస్తున్నా కానీ ఈ కేసుకు సంబంధించి కూడా చాలా కీలక విషయాలను రాబట్టే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎట్టకేలకి ఆ హత్య జరిగిన తర్వాత కూడా ఆ ఇంట్లో నివాసం ఉంటున్న వారిని అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. పదుల సంఖ్యలో సంబంధించిన చుట్టుపక్కల సంబంధించి కూడా విచారించే ప్రయత్నం చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు సీసీటీవీ ఫుటేజ్ను కూడా కొంత సేకరించే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కానీ ఆ ఇంట్లో మూడో వ్యక్తి చొరబాటుకు లోపలికి వెళ్ళిన ఆనవాళ్ళు ఎక్కడా గమనించకపోవడంతో కూడా ఈ కేసుకు సంబంధించి కూడా మిస్టరీగా మారినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉన్నతాధికారులు ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఈ కేసుకు సంబంధించి ఎటువైపు వెళ్ళినా కానీ ఎలాంటి ఆనవాళ్ళు లభించకపోవడంతో కూడా కొంత పోలీసులకు కూడా కేసుకు సంబంధించి కూడా చాలా కీలక విషయాలను రాబట్టే ప్రయత్నం చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎట్టకేలకు ఈరోజు ఉదయం చాలా సుదీర్ఘంగా సహస్ర కుటుంబ సభ్యులని, తల్లిదండ్రులను కూడా 7 గంటల పాటు విచారించిన కుక్కటపల్లి పోలీసులకు సంబంధించి కూడా ఎలాంటి సమాచారం రాకపోవడంతో కూడా ఈ కేసుకు సంబంధించి చిక్కుముడి ఎలా విప్పాలో పాలుపోతున్న సందర్భంలో కూడా ఒక కీలక ఎవిడెన్స్ లభించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సహస్ర ఇంటి పక్కన నివాసం ఉంటున్న 10వ తరగతికి సంబంధించిన ఒక బాలుడే సహస్రను అత్యంత కిరాతకంగా, దారుణంగా హతమార్చినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ఇంట్లో దొంగతనానికి వెళ్ళిన సందర్భంలో సహస్ర కంటపడడంతో కూడా ఆమెను హతమార్చేందుకు పక్కా పథకం ప్రకారం కూడా వ్యూహరచన చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం, పోలీసు చెప్తున్న వివరణ ప్రకారం చూసుకుంటే కూడా దొంగతనానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతిఘటన ఎదురైతే ఏ విధంగా ఏం చేయాలి ఏంటి అన్నది కూడా పూర్తిగా ఒక ఇంగ్లీష్లో ఒక నోటు కూడా రాసుకున్నట్టుగా ప్రస్తుతానికైతే ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న 5 బృందాలకు సంబంధించిన పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే సహస్ర ఇంటి పక్కన నివాసం ఉంటున్న ఆ యువకుడే 10వ తరగతి చదువుతున్న బాలుడే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా కొన్ని కీలక ఎవిడెన్స్ను కూడా కుక్కట్పల్లి పోలీసులు ప్రస్తుతానికి ఇప్పటికే కొంత సేకరించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆ బాలుని కూడా పోలీసులు లిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో కూడా పోలీసుల కస్టడీలోకి తీసుకొని కూడా మరికొంత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్న. సరిగ్గా సోమవారం ఆ రోజు 12 గంటల ప్రాంతంలో కూడా ఈ దారుణం జరిగిందని చెప్పుకొని, ఎందుకంటే ఒకరోజు సెలవు రావడంతో ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వారి పనులకు వెళ్ళినప్పుడు సహస్ర ఒంటరిగా దాంట్లో ఉంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే సహస్ర పెంట్ హౌస్లో నివాసం ఉంటుండే ఆ ఇంటి పక్కనే ఆనుకొనున్న బిల్డింగ్ నుంచి కూడా పైకి దూకి పెంట్ హౌస్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశాడు. ఇక ముఖ్యంగా పోలీసులు చెప్తుంది, కొంత మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కూడా చోరీకి చేసేందుకు యత్నించి ఆ చోరీ ఘటనకు సంబంధించి కూడా సహస్ర చూడడంతో కూడా ఆమెను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆమెతో పెనుగులాట చోటు చేసుకున్నట్టుగా తెలిసింది. ఇక అనేక కోణాలకు సంబంధించి కూడా కొన్ని వినిపిస్తున్నాయి. ఆ పెనుగులాటలో దొంగతనానికి ఆ ఇంట్లోకి వెళ్ళిన సందర్భంలో 10వ తరగతి యువకుడికి సంబంధించి కూడా సహస్రాన్ని చూసి కూడా షాక్ అవడంతో తను దొంగతనం చేసిన విషయాన్ని చుట్టుపక్కల సంబంధించిన వారికి కావచ్చు, పిల్లలు కావచ్చు చెప్పే ప్రయత్నం చేస్తుందంటూ కూడా భావించి ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చే ప్రయత్నం చేసినట్టుగా మనకైతే ముఖ్యంగా ముందుగా బ్యాట్తో ఆ సహస్రాన్ని అంతమొందించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బ్యాట్ అందుబాటులో లేకపోవడంతో కూడా తన వెంట తెచ్చుకున్న సీజర్ సహాయంతో కూడా విచక్షణ రహితంగా మెడతో పాటు గొంతు, ఆ విధంగా ఛాతీలో భాగంగా చాలా చోట్ల విచక్షణ రహితంగా పొడిచినట్టుగా తెలిసింది. ఆ తర్వాత ఆమె చనిపోయిన నిర్ధారించుకున్న తర్వాత కూడా అక్కడ నుంచి ఏ విధంగా అయితే పైన బిల్డింగ్ నుంచి లోపలికి వచ్చాడు అదే దారిలో కూడా ఏమీ తెలియనట్టు వెళ్ళినట్టుగా మనకే తెలిసింది. కాబట్టి కొంత ఇప్పుడు
ఆ యువకుడు ఎవరైతే ఉన్నాడో అతడు చోరీకి వెళ్ళిన సందర్భంలో అందుకు సంబంధించిన అతడు ఆ పేపర్లో డైలీ రాసుకున్న సంబంధించిన కొంత ఒక కీలక వివరాలను కూడా ఇటు పోలీసులు సేకరించినట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా మనం చిక్కుముడి విన్నట్టు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఆ రోజు హత్య జరిగిన తర్వాత కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. పెంట్ హౌస్ నుంచి కిందకు వచ్చిన సందర్భంలో ఎక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో కూడా ఆ ఇంట్లో ఉంటున్న సంజీరావు అని 40 ఏళ్ల ఒక వ్యక్తి మీద అనుమానం వ్యక్తం చేశారు. అతను కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు, కానీ అతను కూడా ఎలాంటి పెదవిప్పకపోవడంతో కూడా అనేక అనుమానాలు ఎటు చూసినా కానీ కేసుకు సంబంధించి ఆ పెంట్ హౌస్లో ఉంటున్న ఇంట్లోకి సంబంధించి తల్లిదండ్రులు తప్ప మూడో వ్యక్తి వెళ్ళిన ఆనవాళ్ళు ఎక్కడా లేకపోవడం, చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్లో కూడా ఎలాంటి వివరాలు కానీ లభ్యం కాకపోవడంతో కూడా కొంత పోలీసులు ఈ కేసుకు సంబంధించి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేసినట్టుగా తెలుసుకోవడం. తాజాగా ఈరోజు ఉదయం అటు పోలీసులకి అటు తల్లిదండ్రులు కొంత కీలక సమాచారం చెప్పారు. మీ ఇంట్లో ఏదైనా నగదు పోయిన ఆనవాళ్ళు గుర్తించారు. హత్య తర్వాత కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ హత్య జరిగిన తర్వాత తమ కొంత ఇంట్లో కొంత సొమ్ము ఉంది, 80,000 రూపాయలకు పైగా నగదు ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. పోలీసుల విచారణలో ఆ నగదు ఎక్కడికి పోలేదని కూడా చెప్పారు. కానీ ప్రస్తుతానికైతే పోలీసులు మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కూడా దొంగతనానికి యత్నించిన 10వ తరగతి యువకుడు ఎవరైతే ఉన్నాడో ఆ సందర్భంలో ఆ నగదును చోరీ చేయలేదు. కేవలం నగదు చోరీ చేసేందుకు లోపలికి యత్నించే సమయంలో కూడా ఆ యువతి చూడడంతో కూడా ఆ చుట్టుపక్కల విషయాలు, ఎందుకంటే పక్కన వ్యక్తే కావడంతో కూడా తల్లిదండ్రులకి స్థానికులు చెప్పినా కూడా తనను పోలీసులు పట్టుకెళ్తారని ఒక అనుమానం, ఒక భయంతో కూడా అమ్మాయిని అత్యంత కిరాతకంగా హతమార్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఆ యువకుడు ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఈ కేసుకు సంబంధించి కూడా ఆ బాలుడిని ఎలాంటి కీలక ఎవిడెన్స్, ఎందుకంటే 5 రోజులుగా ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోవడం, సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడం, కొంత వివిధ వర్గాల సంబంధించి కావచ్చు చుట్టుపక్కల సంబంధించిన వాళ్ళందరినీ సమాచారాన్ని సేకరించా కానీ ఎలాంటి ఆనవాలు దొరకలేదు. తాజాగా ఆ యువకుడి మీద పోలీసులు ఏ విధంగా అనుమానం వచ్చిందని కూడా ప్రస్తుతానికైతే కొంత సమస్యను లేవనెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి సునీల్. కిరణ్, అయితే పోలీస్ అధికారులు నిందితుడిని పట్టుకున్న తర్వాత నిందితుడిని ఏ విధంగా పట్టుకున్నారు, అలాగే నిందితుడు ఎందుకు ఇంత దోపిడీకి పాల్పడాల్సి వచ్చింది, ఇంత పక్కా ప్లాన్ ప్రకారం ఎందుకు చేశారనేది ఉన్నతాధికారులు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టే ఆలోచన ఉందా? ఖచ్చితంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కొంత ప్రాథమిక సమాచారం అందుతుంది. సహస్ర నివాసం ఉంటున్న పెంట్ హౌస్కి పక్కన ఉన్న బిల్డింగ్లో కూడా ఎక్కడైతే చోరీ చేశాడో, సహస్రాన్ని దారుణంగా హతమార్చాడో ఆ యువకుడిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఆ యువకుడిని ఏ విధంగా ట్రేస్ అవుతుంది, ఎందుకంటే గడిచిన 4 రోజులుగా చాలా టెక్నికల్ అంశాలతో పాటు ఆ ఇంట్లో నివాసం ఉంటున్న, బిల్డింగ్లో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. తల్లిదండ్రులని, అదేవిధంగా కుటుంబ సభ్యులను కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. కానీ ఎప్పటికీ కేసుకు సంబంధించి కూడా మూడో వ్యక్తి లోపలికి వెళ్ళి బయటికి వచ్చిన సందర్భాలు కూడా ఎక్కడ రికార్డు కాలేదు. అందుకు సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ కూడా లభించలేదు. కాబట్టి ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న యువకుడు కావచ్చు, దొంగతనం చేసేందుకు వెళ్ళి ఆ తర్వాత ప్రతిఘటించడంతో సహస్రాన్ని చంపినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక అందుకు సంబంధించిన కొంత చోరీ ఏ విధంగా చేయాలి, చోరీలు జరిగిన సందర్భంలో ఎవరైనా అడ్డుపడితే ప్రతిఘటిస్తే ఏం చేయాలని కూడా ఒక ఇంగ్లీష్లో ఒక నోట్లో కూడా రాసుకున్నట్టుగా ప్రస్తుతం అందుకు సంబంధించిన కొంత వివరాలను కూడా పోలీసులు సేకరించడం తెలుస్తుంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఆ యువకుడిని ఏ విధంగా అనుమానించారు, ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు, అతడి వద్ద ఈ హత్యకు సంబంధించి కావచ్చు, చోరీకి సంబంధించి కూడా ఏ విధంగా రాసుకున్న కొంత సమాచారం పోలీసులు ఉన్నతాధికారులు చెప్పే అవకాశం కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇంటి పక్కన ఉంటున్న యువకుడే సహస్రాన్ని అత్యంత కిరాతకంగా హతమార్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరికొద్ది సేపట్లో ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసు ఉన్నతాధికారులు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 4-5 రోజులుగా పోలీసులకు ఛాలెంజ్ విసిరిన కేసుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి యువకుడిని పట్టుకోవడానికి సహకరించిన అంశాలు ఏంటి, ఏ విధంగా పట్టుకున్నారు, ఏంటి, ఒక అనుమానంతో అరెస్ట్ చేశారా లేకపోతే ప్రస్తుతం, ఎందుకంటే పోలీసుల అదుపులో ఆ బాలుడు ఉన్నాడు కాబట్టి బాలుడిని పోలీసులు తమదైన శైలిలో విచారించినప్పుడు నిజాన్ని ఒప్పుకున్నాడా అన్న సమాచారం కొంత రావాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే దొంగతనం ఒకరంటున్నారు, బ్యాట్తో చంపే ప్రయత్నం కొంతమంది చేశారని చెప్తున్నారు. ఇక అది కూడా దొరకపోవడంతో కొంత పదునైన కత్తితో కూడా పలుమార్లు హత్య చేసే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. రకరకాల దీనికి సంబంధించిన ప్రచారం జరుగుతుంది. కాబట్టి పోలీసు అధికారులు
నిజంగా బాలుడే దొంగతనానికి ఎత్తించి ప్రతిఘటించడంతో సహస్రం చంపాడన్న సమాచారం కొంత పోలీసు చెప్తే మనకి కొంత వివరాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పోలీసుల అదుపులో 10వ తరగతి చదువుతున్న బాలుడు ఉన్నట్లుగా తెలుస్తుంది. సునీల్, కిరణ్, అయితే నిందితుడి తల్లిదండ్రుల నుంచి ఏమైనా సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారా మీరు? అంటే నిందితుడి తల్లిదండ్రులు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? నిందితుడు ఈ మానసిక పరిస్థితి గురించి అని చెప్పే ప్రయత్నం చేశారా? ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే అత్యంత దారుణంగా కిరాతకంగా సహస్రాన్ని హతమార్చిన యువకుడు పోలీసులో అదుపులో ఉన్నాడు. కాబట్టి కేవలం యువకుడిని ఒకరిని అదుపులోకి తీసుకున్నారా, తల్లిదండ్రులు కూడా పోలీసులు అదుపులో ఉన్నాడా, ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టాల్సిన పరిస్థితి వచ్చింది? కేవలం దొంగతనం చేసేందుకు వెళ్ళి అక్కడ ఒక యువతి ఉండడంతో గమనించి ఆమె చెప్తే బయటపడుతున్న విషయంతోనే అంత దారుణానికి ఒడిగట్టాడా? ఆ యువకుడి మానసిక పరిస్థితి ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏందన్న కోణంలో కొంత సమాచారం అయితే సేకరించే ప్రయత్నం కూడా కుక్కటపల్లి పోలీసులు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొద్ది సేపట్లో కేవలం కుక్కటపల్లి పిఎస్ కాకుండా మరొక చోటికి తీసుకెళ్లి ఇంట్రాగేషన్ చేస్తారా ఏంటన్న కొంత సమాచారం. ఎందుకంటే ఈ కేసుకి సంబంధించి కూడా 4-5 రోజులుగా అనేక కోణాలు ఎటువైపున వెళ్ళినా కానీ పోలీసులకు కొంత కీలక సమాచారం వచ్చినట్టే వస్తుంది. కానీ జారవిడుస్తున్న నేపథ్యంలో తాజాగా యువకుడికి సంబంధించి ఏ అంశాలతో ఎలాంటి వివరాలతో అదుపులో తీసుకున్నారు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆ యువకుడి మానసిక పరిస్థితి అన్న కోణంలో కూడా కొంత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల అదుపులో యువకుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ తర్వాత కూడా ఈ హత్యకు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత ఏం జరిగింది ఏంటన్నా కూడా పూర్తి సమాచారాన్ని మీడియాకు వెళ్లించే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంత 4-5 రోజులుగా పోలీసులకే సవాలు ఇస్తున్న కేసుకు సంబంధించి ఒక యువకుడు దొరకడంతో చిక్కుముడి వీడినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. సునీల్, కిరణ్, అయితే సహస్ర తల్లిదండ్రులు నిందితుడిని పట్టుకున్న తర్వాత ఒకవేళ నిందితుడు నిజంగా ఇప్పుడు పట్టుకుని విచారిస్తున్న వ్యక్తి అయితే తల్లిదండ్రులు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్న సహస్రాన్ని ఒంటరిగా ఇంట్లో ఉన్న సందర్భంలో యువకుడే అత్యంత కిరాతకంగా హతమార్చడాన్ని ఒకవేళ పోలీసుల దర్యాప్తులో తేలుతగానే అతడి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటే ఇప్పటికే డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఆమె హత్య అయిన తర్వాత అంత్యక్రియలు పూర్తి చేశారు, ఇక్కడికి వచ్చారు, కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న సహస్రను ఎవరు చంపారో పోలీసులు ఎప్పుడు కనుక్కోవడం తమకి కొంత అసహనం వ్యక్తం చేస్తున్నట్టు కూడా ఉదయం ఇక్కడికి వచ్చిన సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దీనికి సంబంధించి వారు ఉదయం వచ్చి కుక్కటపల్లి పిఎస్లో అనేక కోణాల్లో ఇక్కడ పోలీసులు ఉన్నతాధికారులు కూడా వారిని 1-to-1గా విచారించిన తర్వాత కూడా విచారించిన కొన్ని గంటలకే సహస్రాన్ని అత్యంత దారుణంగా హతమార్చిన యువకుడి ఆ వివరాలను కూడా పోలీసులు సేకరించిన కొంత ట్విస్ట్గా మనం అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో వారు పక్కా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా తమ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిన్నారిని అత్యంత దారుణంగా హతమార్చిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ కూడా కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో నిందితుడిని ఇక్కడ కుక్కటపల్లికి తీసుకొస్తారా లేక మరొక ప్రాంతానికి తీసుకెళ్లి విచారణ చేసిన కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు మీడియాకి పోలీసులు వివరిస్తే కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఎస్ కిరణ్, అయితే ముఖ్యంగా ఆ బిల్డింగ్లో ఉన్న వ్యక్తే ఫస్ట్ ప్రాథమికంగా ఆ బిల్డింగ్లో ఉన్న వ్యక్తే ఈ హత్యకు పాల్పడి ఉంటారు, బయట వ్యక్తి ఎవరు రాలేదు అని చెప్పి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం చెప్పడం జరిగింది. అసలు నిందితుడు పక్క బిల్డింగ్లో అతనే అనేది క్లూ ఎలా దొరికింది పోలీసులకి? దాని గురించి ఏమైనా హింట్ ఇచ్చారా పోలీసులు? ప్రస్తుతానికైతే ఇంకా కొంత ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఏ విధంగా యువకుడిని అదుపులోకి తీసుకున్న సమాచారం అయితే మనకు రావాల్సి, ఎందుకంటే కేసుకు సంబంధించి కూడా ఆ బిల్డింగ్లో ఉంటున్న అందరినీ అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు, విచారించారు. సంజీరావు అనే వ్యక్తిని అయితే సుమారుగా 24 గంటల పాటు పోలీసులు ఉన్నతాధికారులు అనేక కోణాల్లో దర్యాప్తు చేసినా కానీ అతడు ఎలాంటి సమాచారం చెప్పలేదు. కానీ ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్న యువకుడికి సంబంధించి కూడా ఏ విధంగా అదుపులోకి తీసుకున్నారేమన్నా కీలక ఎవిడెన్స్ దొరికిందా, మరొక సమాచారం ఎవరైనా ఇచ్చారా, లేకపోతే తల్లిదండ్రులే ఈ కీలక విషయాన్ని వెల్లడించే ప్రయత్నం చేశారు? ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈరోజు సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారించినప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో నగదు గిట్ల ఏమైనా పోయిన ఆనవాళ్ళు లభించాయని పోలీసులు అడిగినప్పుడు తమ ఇంట్లో డబ్బులు అయితే ఏది పోలేదని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం మనకందుతున్న సమాచారం ప్రకారం అయితే 80,000 నగదు పోయినట్టుగా కొంత పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, కొన్ని వివరాలు చెప్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ వ్యక్తే హత్యకు పాల్పడ్డాడని
పోలీసులు ఏ విధంగా గుర్తించాలని కొంత సమాచారం కూడా మనకు రావాల్సి ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు మీడియాకి పూర్తి వివరిస్తే తప్ప కానీ ఈ యువకుడిని ఏ విధంగా అదుపు తీసుకున్నారు, యువకుడిని పట్టుకునేందుకు సహకరించిన అంశాలు ఏంటని కూడా కొంత మనకు సమాచారం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పోలీసులు ఇటు ఆ యువకుడితో పాటు ఆ యువకుడి కుటుంబ సభ్యులను కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టుగా మనకైతే సమాచారంతో మరికొన్ని గంటల్లో కూడా ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలను కూడా మీడియాకి వెల్లడించే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. కిరణ్, అయితే సహస్ర ఎవరైతే మృతురాలు ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి చుట్టుప్రక్కల, ఇప్పుడు ఇంటి చుట్టుప్రక్కల వ్యక్తే కాబట్టి ఇంటి చుట్టుప్రక్కల జనాలు ఈ నిందితుడి గురించి ఏమైనా చెప్తున్నారా? అంటే ఎలా ఉంటాడు, 10వ తరగతి చదివే పిల్లాడు కాబట్టి ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటాడు అనే విషయాలకు సంబంధించి ఈ విషయం బయటపడిన తర్వాత చుట్టుప్రక్కల ప్రజలు ఏమంటున్నారు? ప్రస్తుతానికైతే మనం పిఎస్ వద్ద ఉన్నాం కాబట్టి యువకుడిని పోలీసు అదుపులో ఉన్నాడు కాబట్టి ఇంటి వద్ద యువకుడికి సంబంధించిన కదలికలు కావచ్చు, అతడి బిహేవియర్ ఏంటని కూడా కొంత సమాచారం మనం సేకరించడం. కేవలం యువకుని అదుపులోకి తీసుకున్నారు, అతడు దొంగతనం చేసే క్రమంలో కూడా కొంత సహస్ర చూడడంతో కూడా పెనుకులాటలు ఆమెను చెప్పే ప్రయత్నం చేసినట్టుగా మనకి ప్రాథమిక సమాచారం అందుతుంది. కాబట్టి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న యువకుడి పరిస్థితి ఏంటి, మాణిక్య పరిస్థితి ఏంటి, అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతడు గతంలో ఈ సందర్భాల్లో ఇలాంటి దొంగతనాలకు పాల్పడ్డా, అతడి కదలికలు ఏ విధంగా కొంత మన సమాచారం రావచ్చు. ప్రస్తుతానికైతే పోలీసుల అదుపులో నిందితున్నాడు కాబట్టి పూర్తి వివరాలు కొంత వెల్లడించాల్సిన అవసరం ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి కొంత సమాచారాన్ని కూడా పోలీసులు మీడియాకు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు కాబట్టి పూర్తి సమాచారాన్ని మరికొద్ది సేపట్లోనే వెల్లడించే అవకాశం. ఎందుకంటే 4-5 రోజులుగా ఈ కేసుకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు, ముఖ్యంగా కుక్కట్పల్లి పోలీసులు రెయిన్బౌళ్ళు కూడా కొంత ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేసినారు. టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజ్, అదేవిధంగా నివాసం ఉంటున్న బిల్డింగ్తో పాటు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేసిన అక్కడ ఎలాంటి క్లూస్ లభించిన నేపథ్యంలో తాజాగా ఒక యువకుడు ఆనవాళ్లు సంబంధించి కావచ్చు, యువకుడి దొంగతనానికి వెళ్ళి ఇంటి పక్కన సహస్ర హత్య కాబడిన ప్రాంతానికి ఉంటున్నట్టుగా పోలీసులు కొంత మీడియా సమాచారాన్ని వెల్లడించారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగిన తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించి చిక్కుముడి ఏ విధంగా విప్పగలిగారు, ఆ యువకుడు ఇంత దారుణానికి ఒడిగట్టడానికి కారణాలు ఏంటి కూడా మనకు కొంత సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంది. సునీల్. ఓకే కిరణ్, ప్లీజ్ బీ ఆన్ హోల్డ్, మళ్ళీ మీ దగ్గరికి వస్తా నేను. సో మొత్తానికి మిస్టరీ అయితే వీడింది. హైదరాబాద్లో సంచలనం రేపిన కుక్కట్పల్లి బాలిక మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. చోరీ కోసం వెళ్లి సహస్రను ఓ బాలుడే చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. బాలుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సహస్ర ఇంటి పక్క బిల్డింగ్లో ఉంటున్న బాలుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తేల్చారు. చోరీ ఎలా చేయాలో, ఎలా తప్పించుకోవాలో, అడ్డొస్తే ఏం చేయాలో పక్కా ప్లాన్ ప్రకారమే ముందే రాసి పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. అంతా ముందుగానే పేపర్పై రాసుకుని అమలు చేసినట్లుగా తేల్చారు. ఆ లెటర్ని కూడా పోలీసులు మీడియాకి విడుదల చేశారు. దాన్ని 10 టీవీ ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ మీద చూపిస్తోంది. చోరీ చేసి వెళ్తుండగా బాలుడిని సహస్ర చూడడంతోనే సహస్రను హత్య చేసినట్లుగా ప్రాథమికంగా పోలీసులు అయితే తేల్చారు. సో చాలా క్లియర్గా మిషన్ డన్ అనే వరకు కూడా అతను ఫస్ట్ స్టెప్ నుంచి మిషన్ డన్ అనే వరకు కూడా క్లియర్గా తను పేపర్ మీద స్టెప్ బై స్టెప్ రాసుకున్నాడు. సో ప్రజెంట్ అతన్ని పోలీసులు అయితే విచారిస్తున్నారు. సో కమింగ్ బ్యాక్ టు యూ కిరణ్, అయితే ప్రజెంట్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎవరెవరు ఉన్నారు? రైట్. సో కిరణ్ని ఇంకా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లాన్ అంతా కూడా పేపర్ మీద ఎంత చక్కగా నిందితుడు రాసుకున్నాడు అనేది మనకి క్లియర్గా అర్థమవుతోంది. ఫస్ట్ స్టెప్ నుంచి మిషన్ డన్ వరకు కూడా స్టెప్ బై స్టెప్ తను క్లియర్గా రాసుకున్నాడు. ఫస్ట్ గో హోమ్ అండ్ టేక్ గ్యాస్ అండ్ ఏ టేబుల్ అంటూ కూడా అతను ఆ పేపర్ మీద ఈ దొంగతనం గురించి రాయడం స్టార్ట్ చేశాడు. అలా దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అంత అత్యవసర పరిస్థితులు ఆ కుర్రోడికి ఏమొచ్చాయి అనేది కూడా పోలీసుల విచారణలో తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ పోలీసులు అయితే యువకుడిని విచారిస్తున్నారు. చోరీ కోసం వెళ్ళి సహస్ర ఆ నిందితుడిని చూడడంతోనే అది ఎక్కడ తల్లిదండ్రులకు చెప్తుందో అనే భయంతోనే సహస్రని విచక్షణారహితంగా విచ్చలవిడిగా తాను తెచ్చుకున్నటువంటి ఆ కత్తెరతో ఎక్కడ పడితే అక్కడ అలా పొడి చేసేసి తాను చంపేశాను, బాలిక చనిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాతే అక్కడి నుంచి నిందితుడు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఎస్, కమింగ్ బ్యాక్ టు యూ కిరణ్, ప్రజెంట్ పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితి ఎలా ఉంది అండ్ పోలీస్ స్టేషన్లో ఎవరెవరున్నారు? ప్రధాన నిందితుడు ఉన్నట్లుగా మనకైతే సమాచారం. అందుకు సంబంధించిన ఒక కీలక ఫోటోను కూడా, బాలుడికి సంబంధించిన ఫోటోను కూడా మనం 10 టీవీలో చూసుకోవచ్చు. అందుకు సంబంధించిన అతడు హత్యకు ముందు అంటే ఈ
దొంగతనానికి సంబంధించి ఏ విధంగా ప్లాన్ చేశాడు, ఒకవేళ దొంగతనానికి అడ్డువస్తే ఏ విధంగా ప్రతిఘటించాలి, వారిని ఏ విధంగా అంతమొందించాలన్న సమాచారం కూడా ఒక కీలక ఒక నోట్ను కూడా అతను రాసుకున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే బాలుడి ఫోటోను కూడా మనం చూసుకోవచ్చు. అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఒకసారి మనం కుక్కటపల్లి పిఎస్ పరిసర ప్రాంతాలను గమనిస్తాం. ఎందుకంటే 4-5 రోజులుగా ఈ కేసుకు సంబంధించి కూడా ఇటు కుక్కటపల్లి పోలీసులు ప్రత్యేక బృందాలు కూడా రేయింబవళ్లు శ్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టెక్నికల్ ఎందుకంటే ప్రస్తుతానికి అటు హైదరాబాద్లో ఇటీవల చోటు చేసుకున్న అన్ని కేసులకు సంబంధించి కూడా 1-2 రోజుల్లోనే కూడా చోటు చేసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ కుక్కటపల్లి సహస్ర హత్యకు సంబంధించి కూడా కొంత ట్రేస్ అవుట్ చేసేందుకు నిందితుల కదలికలను కొంత తెలుసుకునేందుకు కూడా కష్టతరంగా మారినప్పుడు, ఎందుకంటే హత్య జరిగిన ప్రాంతంలో ఎక్కడ కింద సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడం, పెంట్ హౌస్లో ఉంటున్న ఇంట్లోకి ఆ తల్లిదండ్రులు ఇద్దరే తప్ప మూడో వ్యక్తి వెళ్ళిన ఆనవాళ్ళు లేకపోవడంతో కూడా కేసు చిక్కుముడి విప్పడం కొంత పోలీసులకు ఛాలెంజింగ్గా మారినట్టుగా మనమైతే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఎట్టకేళ్లకు 5వ రోజు కొంత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. ఒక నిందితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి చిక్కుముడి విప్పే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో నేర ప్రవృత్తి చాలా ఎక్కువగా అవుతుంది. మైనర్లే ఇలాంటి దారుణాలకు ఒదిగట్టిన పరిస్థితి. ఎందుకంటే మనం హైదరాబాద్లో రీసెంట్గా గడిచిన 4-5 ఏళ్లుగా చూసుకుంటూ కూడా మైనర్లే ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక గంజాయి మత్తులో కావచ్చు, జలసాల కోసం కూడా తల్లిదండ్రులు ఇంట్లో డబ్బులు ఇవ్వకపోతే కూడా ఈ తరహా దొంగతనాలకు పాల్పడిన కన్నా చూసుకో. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఇటు ఎక్కువ మంది జైలు జీవితం అనిపిస్తున్న ఘటనలు కూడా మనం చూస్తాం. అందులో కూడా చాలామంది 18 ఏళ్ళ సంబంధించిన వారు ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా కుక్కటపల్లి సహస్ర ఆ కేసుకు సంబంధించి కూడా, ఎందుకంటే దొంగతనానికి వచ్చిన ఆనవాళ్ళు లేకపోవడంతో కూడా ఇది ఖచ్చితంగా ఎవరైనా తెలిసిన వారే చేస్తుంటారు కూడా కుక్కటపల్లి పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కానీ పెంట్ హౌస్లో నివాసం ఉంటున్న ఆ ఇంట్లోకి వెళ్ళిన కదలికలు కూడా ఎక్కడ లేకపోవడం, కేవలం తల్లిదండ్రులు వెళ్ళి వచ్చిన ఆనవాళ్ళే కనిపించాయి. కానీ ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా చాలా విశేషరహితంగా, ఎందుకంటే గడిచిన కొద్ది రోజుల క్రితం మనం చూసుకున్నప్పుడు కూడా చాలా దోపిడీ కేసులు కావచ్చు, దొంగతనాల కేసుకు సంబంధించి కూడా అడ్డొస్తున్న వారిని కూడా కొంత విశేషరహితంగా చంపిన ముఠాల గురించి మనం విన్నాం. కానీ ఇలాంటి కేసును కూడా కొంత కొత్తగా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎందుకంటే ఒక 10 ఏళ్ల బాలికని అత్యంత కిరాతకంగా హతమార్చి, ఎందుకంటే ఇది దొంగతనానికి వచ్చినప్పుడు అత్యాచారం చేసి కూడా హత్య చేసిన ఘటనలు చాలా చూస్తుంటాం. కానీ అలా కాకుండా కేవలం అత్యంత కిరాతకంగా కక్ష పెట్టుకొని చంపిన విధంగా ఆ యువతి మీ శరీరం మీద గొంతు భాగంలో సుమారుగా 7 కత్తిపోట్లు, ఆ తర్వాత శరీరంలో చాలా చోట్ల విశేషరహితంగా మరికొన్ని పోట్లు, మొత్తంగా 20 సంబంధించిన కత్తిపోట్లు కనిపించి, అది కూడా కేవలం కత్తితో, అంటే రెగ్యులర్గా మనం కూరగాయలు కావచ్చు ఇతర మారణాలకు సంబంధించిన కత్తులు కాకుండా కూడా ఒక స్నాప్ నైఫ్తో, అదేవిధంగా కొంత సర్జికల్ సంబంధించిన బ్లేడ్తో కూడా చంపినట్లుగా ఆనవాళ్ళకు గుర్తించిన కూడా పోలీసులు అనేక కోణాల దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా ఇంట్లో ఉంటున్న వారి మీద కొంత అనుమానం వ్యక్తం చేశారు. ఆ ఇంట్లో కింద ఉంటున్న నివాసం ఉన్న పలు మీద అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల మీద కూడా అనుమానం వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చి, ఎందుకంటే టెక్నికల్ ఎవిడెన్స్ చూసుకున్నా కూడా ఎక్కడా లభించకపోవడం, ఆ నిందితుల ఆనవాళ్ళు లభించకపోవడం, ఆ పెంట్ హౌస్లో నివాసం ఉంటున్న సంబంధించిన వారి వివరాలు సంబంధించి కావచ్చు, కదలికలు కూడా ఎక్కడా లభించకపోవడం, చాలా చాకచక్యంగా ఆ పెంట్ హౌస్లో నివాసం ఉంటున్న వారి ఇంట్లోకి దొంగతనాన్ని కూడా ఇంటి పక్కన వ్యక్తే ఆ బిల్డింగ్ పైనుంచి వచ్చి ఈ దారుణాన్ని కొడినట్టుగా ప్రసారకైతే పోలీసులు గుర్తించారు. కాబట్టి కొంత కీలక సమాచారం, ఎక్కడైతే మనం చెప్పుకున్నట్టుగా 10వ తరగతి యువకుడే దొంగతనానికి వచ్చి దొంగతనం విఫలయత్నం కావడంతో ఆ దొంగతనం గట్ల చూసిన ఆ ఇంట్లో ఉంటున్న సహస్ర అనే బాలికను చంపినట్టుగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇందుకు సంబంధించి కొంత ఇప్పుడు టెక్నికల్గా మనం ఎటు సైడ్ చూసినా కానీ పోలీసులకు కొంత కీ క్లూస్ లభించిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం అతడు రాసుకున్న ఒక నోటు ఆధారంగా ఆ నోట్ని పోలీసులు ఏ విధంగా సేకరించారో కూడా కొంత చిక్కుముడిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక అందుకు సంబంధించి, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి పోలీసులు కూడా ఆ బాలుని ఏ విధంగా అదుపులోకి తీసుకున్నంత కొంత సమాచారాన్ని చెప్పేందుకు నిరాకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఎట్టకేలకు 5 రోజుల తర్వాత కూడా సంచలనం సృష్టించిన సహస్ర కేసులో ఒక చిక్కుముడి విప్పినట్టుగా చెప్పుకొస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఆ 10 ఏళ్ల బాలుడు దొంగతనం చేసిన దారితీసిన పరిస్థితులు ఏంటన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి పోలీసుల అదుపులో బాలుడితో పాటు ఆ బాలుడి కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో పోలీసు ఉన్నతాధికారులు ఈ హత్యకు సంబంధించి కూడా సంబంధించిన కొంత సమాచారం వెల్లడిస్తే కూడా పూర్తి వివరాలను మనకి బహిర్గతం అయ్యే అవకాశం కనిపిస్తుంది. సునీల్. ఓకే కిరణ్.
రైట్. సహస్ర డెత్ మిస్టరీని హత్య కేసుని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. 4 రోజుల తర్వాత పోలీసులు ఎట్టకేలకు కుక్కట్పల్లి బాలిక మర్డర్ కేసులో మిస్టరీ అయితే విడింది. చోరీ కోసం వెళ్లి సహస్రను ఓ బాలుడే చంపినట్లుగా పోలీసులు గుర్తించారు.